అసలు రైల్వే స్టేషనా లేకపోతే ఎయిర్పోర్టా అన్నట్టుంది. ఇది చాలా బాగుంది. చూడొచ్చు ఇక్కడ చాలా బాగుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ జగదీష్ కుమార్. ప్రజెంట్ నేను చైనాలో ఉన్నా. ఈరోజు వచ్చేసి మనం షెంజన్ విజిట్ చేయడానికి వెళ్తున్నాను. ఇక్కడ నేనుండే హోటల్ లొకేషన్ ఇది. మనం షెంజన్లో ఈరోజు డే మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. షెంజన్కి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే క్యాబ్ బుక్ చేశాను. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. మనం షెంజన్లో మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను ఎట్లా ఉంది షెంజన్లో. అక్కడ పెద్ద ఎలక్ట్రానిక్ మార్కెట్ ఉంది అంట. సో ఆ ఎలక్ట్రానిక్ మార్కెట్లో అసలు ఏంటి విషయాలన్నీ మీకు క్లియర్ కట్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఆ ఎలక్ట్రానిక్ మార్కెట్లో, మిగతా డీటెయిల్స్ కానీ కొన్ని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మీకు షేర్ చేస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ. మార్నింగ్ టైంలో ఎలా ఉందో ఒకసారి ఇక్కడ చూడండి. మా హోటల్ నియర్ అనే లొకేషన్ చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. ఇక్కడ మనకు మెట్రో అవైలబుల్ ఉంది అండ్ బస్ స్టాప్ కూడా ఇక్కడే ఉంది. మనకు అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ట్రాన్స్పోర్ట్కి ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ కాకపోతే మనం ప్రజెంట్ అయితే మనం క్యాబ్లో కూర్చున్నాం. క్యాబ్ మనకు వచ్చేసింది. ఈ క్యాబ్ నుంచి మనం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఈ బ్రిడ్జ్ ఎట్లా ఉందో, చాలా బాగుంది. అసలు ఎక్సలెంట్ వ్యూ, చాలా బాగుంది బ్రిడ్జ్. ఈ కెనాల్ మీద ఉంది ఈ బ్రిడ్జ్, చాలా బాగా కనిపిస్తున్నది. ఒకసారి చూపిస్తా చూడండి. లొకేషన్స్ ఒకసారి చూడండి ఎట్లా ఉన్నాయో. ఇక్కడ టోల్ ఉంది మనకు రైట్ సైడ్లో. ప్రజెంట్ మనం టోల్ గేట్ దగ్గరికి వచ్చాము. టోల్ ఓపెన్ అయిపోయింది. మనకు ఎక్స్ట్రాగా అయితే మళ్ళీ ఛార్జెస్ అయితే ఏం అడగలేదు. మనకు బుకింగ్ చేసుకున్నప్పుడు అమౌంటే అడిగాడు. సో మనకు ఎక్స్ట్రా అయితే ఛార్జెస్ ఏం అడగలేదు టోల్ దగ్గర. ఇక్కడ ఎక్కువ టోల్స్ ఉన్నాయి, చాలా టోల్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకు ట్రైన్ వచ్చేసి 1 o'clock ఉంది. అయితే మనకు ఓన్లీ 15 minutes ముందు మాత్రమే ఎలో చేస్తారంట. అంతకంటే ముందు ఎలో చేయరంట. ఎగ్జాక్ట్గా 15 minutes టైం ముందే మనకు ఎలో చేస్తారు. ఎలో చేసేది ఏంటంటే మనం పాస్పోర్ట్ స్కాన్ చేయాలి. అక్కడ పాస్పోర్ట్ స్కాన్ చేస్తే మనకు లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా రైల్వే స్టేషన్లో పాస్పోర్ట్ యూజ్ చేయాలని నాకు కొత్తగా అనిపిస్తుంది. రైల్వే స్టేషన్లో కూడా మనకు ఫారినర్స్కు పాస్పోర్ట్ యూజ్ చేయాలి. ఒకసారి చూడవచ్చు లొకేషను. ఇది ఎయిర్పోర్ట్ లెక్కనే ఉంది మొత్తము. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్స్ కానీ ఈ యొక్క గ్వాంగ్జూ సిటీ నుంచి మనం ఇప్పుడు షెంజన్ వెళ్తాము. ఇది ఒక గ్వాంగ్జూ యొక్క బుల్లెట్ ట్రైన్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ చూసుకోవచ్చు ఎలా ఉందో. లొకేషన్ అంతా చూపిస్తా మీకు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చాలా బాగుంది, గుడ్ లొకేషన్, చాలా బాగుంది. మనకు ట్రైన్కు టైం అవుతుంది. సో మనం చూపించుకుంటూ వెళ్తాను. చాలా తక్కువ టైం ఉంది మనకు. సో ఒకసారి రైల్వే స్టేషన్ వ్యూ చూడండి ఎట్లుందో. రైల్వే స్టేషన్ లాక్కుందా ఇది. మొత్తం ఎయిర్పోర్ట్ లెక్క ఉంది లొకేషన్ అంతా. పైన అసలు మామూలుగా లేదు ఇక్కడ.
సేమ్ ఇక్కడ ఎయిర్పోర్ట్ లాగానే చెక్ ఇన్ ఉంది, ఒకసారి చూడండి. మనకి ఇక్కడ బోర్డు మీద ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, దాని స్టేటస్ ఏంది, ట్రైన్ ఎక్కడుంది, ఇవన్నీ మనకు డిస్ప్లే అవుతున్నాయి బోర్డులో. ఇక్కడ చాలా విశాలంగా ఉంది, సీటింగ్ మాత్రం చాలా బాగుంది కూర్చోవడానికి. సీటింగ్ కూర్చోవచ్చు, చాలా బాగుంది కూర్చోవడానికి. ఇక్కడ మనకు ప్లాట్ఫామ్స్ చూసుకున్నట్టయితే A1 నుంచి మనకు ఎంత A28 వరకు ఉన్నాయి అక్కడ ప్లాట్ఫామ్స్. ఇది ఏ సెక్షన్. మనకు అటు సైడ్ చూసుకున్నట్టయితే B ఉన్నాయి, అటు సైడ్ కూడా దగ్గర దగ్గర 20+ మనకు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయో సేమ్ మనకి ఇవే అవి ప్లాట్ఫామ్స్ సేమ్. చూడొచ్చు మీరు ఇక్కడ ట్రైన్ నెంబరు ప్లస్ డెస్టినేషన్ ఉంటుంది. ఎవరు ప్లాట్ఫామ్ నెంబర్కి వాళ్ళు వెళ్ళి పాస్పోర్ట్ పెట్టేసుకొని మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడొచ్చు లొకేషన్, అందరూ వెయిటింగ్లో ఉన్నారు చాలామంది. బాగుంది రైల్వే స్టేషన్, చాలా నచ్చింది నాకు. ప్రజెంట్ అయితే మనము చెక్ ఇన్ దగ్గర ఉన్నాము. మనం పాస్పోర్ట్ స్కాన్ చేస్తున్నాము. పాస్పోర్ట్ స్కాన్ చేసేసి ఇప్పుడే మనం రైల్వే స్టేషన్ లోపలికి వచ్చాము. ఇప్పుడే పాస్పోర్ట్ పెట్టాము, లోపలికి వచ్చేసాము. ఒకసారి పైన ఉన్నాం, ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి ఇక్కడ నుంచి. ఓకే, ఒకసారి చూసుకోవచ్చు వ్యూ ఎలా ఉందో. బుల్లెట్ ట్రైన్ రైల్వే స్టేషన్, ఒకసారి చూడొచ్చు వ్యూ ఎట్లా ఉందో. అక్కడ మనకు ఎదురుగా బుల్లెట్ ట్రైన్ ఉంది. ఫస్ట్ టైం బుల్లెట్ ట్రైన్ ఎక్కబోతున్నాను. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఏమో, ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను. బుల్లెట్ ట్రైన్, ఇదే మన బుల్లెట్ ట్రైన్. మనం వెళ్తున్నది ఈ ట్రైన్లోనే. మీకు లోపలికి పోయినాక ఎట్లుంటుందో ఒకసారి మొత్తం చూపిస్తాను. ఇంకా మనం లోపలికి వెళ్ళలేదు. ఇదే బుల్లెట్ ట్రైన్ అయితే ఇదే, చాలా ఎగ్జైటింగ్ ఉంది బుల్లెట్ ట్రైన్. ప్రజెంట్ మనం బుల్లెట్ ట్రైన్ లోపలికి వచ్చాము. ఇంకా ట్రైన్ మూవ్ కాలేదు, మీకు చూపిస్తా ఎట్లా ఉంటుందని. ఇంకా పబ్లిక్ కూడా ఎవరు రాలేదు, మనం త్వరగా ఎంట్రీ అయిపోయాము లోపలికి. సీట్లు కూడా చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి సీట్లు కూడా. ట్రైన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. కొంచెం కూడా షేక్ అవ్వట్లేదు, కొంచెం కూడా షేక్ అవ్వట్లేదు, చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. మీకు ఈ వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను. బుల్లెట్ ట్రైన్లో ఉన్నాము. అయితే నేను విండో సీట్ బుక్ చేసుకున్నాను. విండో సీట్ ఎందుకంటే వ్లాగ్ చేయడానికి, మనకు లొకేషన్స్ చూపించడానికి విండో సీట్ కావాలి కాబట్టి నేను విండో సీట్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి మనం లొకేషన్స్ చూపించవచ్చు ఈజీగా. ఇక్కడ చూసుకోవచ్చు మీరు సైడ్ లొకేషన్స్. మీకు బ్యాక్ కెమెరాతో ఒకసారి లొకేషన్స్ చూపిస్తా. లొకేషన్స్ చూడండి, మన విండోల నుంచి చూపిస్తున్నాను మీకు లొకేషన్. చాలా స్మూత్గా వెళ్తుంది ట్రైన్. చూడండి లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లొకేషన్స్. ప్రజెంట్ అయితే మనం మూవింగ్లో ఉన్నాము. చాలా కంఫర్ట్గా ఉంది జర్నీ ట్రైన్లో, చాలా బాగుంది. లొకేషన్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ నుంచి చూస్తే, చాలా నీట్గా ఉన్నది. గ్వాంగ్జో సిటీ నుంచి షెంజన్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక ఎక్స్ప్లోర్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది. ఒకసారి మీకు చూపిస్తా, ట్రైన్ స్పీడ్ కూడా చూపిస్తా ఎట్లున్నది అనేది. ఒకసారి వెయిట్ చేయండి బ్యాక్ కెమెరాతో. ప్రజెంట్ అయితే మీకు ట్రైన్ ఎంత స్పీడ్గా పోతున్నా అనేది డిస్ప్లేలో చూపిస్తా. ఒకసారి చూడండి ట్రైన్ ఎంత స్పీడ్గా వెళ్తున్నా అనేది మీకు చూపిస్తా. టెంపరేచర్ ఎంత ఉంది, అవుట్ సైడ్ టెంపరేచర్ ఎంత ఉంది డిస్ప్లే అవుతుంది. అండ్
ఇప్పుడు మనకు ట్రైన్ స్పీడ్ కూడా డిస్ప్లే అయితే చూడండి. స్పీడ్ వచ్చేసి 260 km/h మీరు డిస్ప్లేలో చూడొచ్చు. ప్రజెంట్ అయితే 260 km/h పోతుంది. మేబీ ఏమైనా ఇంకా పెరిగే అవకాశం ఉందో లేదో తెలియదు. ప్రజెంట్ అయితే అంత స్పీడ్తో వెళ్తుంది ట్రైన్. మళ్ళీ ఏమైనా స్పీడ్ పెరిగితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము ట్రైన్ స్పీడ్ చూద్దాము ఎంత ఉందనేది. ఒకసారి చూపిస్తాను, మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చూద్దాం, వెయిట్ చేద్దాము. ఏమన్నా స్పీడ్ పెరిగిందా తగ్గిందా ఒకసారి చూపిస్తా మీకు. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ 308 km/h, 300 దాటింది ట్రైన్ స్పీడ్. ఇప్పుడు ట్రైన్ స్పీడ్ పెరిగింది ఇప్పుడు ప్రజెంట్ అయితే. 309 km/h ప్రజెంట్ మన ట్రైన్ స్పీడ్ వచ్చేసి. చూడొచ్చు, కొంచెం కూడా ఎలాంటి షేక్ కానీ కావట్లేదు. 309 km/h అంటే ఎంత స్పీడో ఒకసారి చూడండి. చాలా కంఫర్ట్గా వెళ్తున్నాం. అసలు అంత స్పీడ్తో వెళ్తున్నాం అనేది కూడా నాకు అనిపించట్లేదు. కొంచెం షేక్ కూడా అవ్వట్లేదు. మనం చాలా రిలాక్స్గా వెళ్ళిపోతున్నాం. లొకేషన్స్ ఒకసారి చూడండి ఎట్లా ఉన్నాయో. చాలా బాగున్నాయి లొకేషన్స్ ఈ ట్రైన్ నుంచి చూస్తుంటే. ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక స్టేషన్కు రీచ్ అయ్యాము. ఇక్కడ స్టేషన్లో అయితే పబ్లిక్ నాకు ఎక్కువ రష్ లాగా ఏం కనిపించలేదు. ఆ ట్రైన్ మొత్తం కూడా చాలా ఖాళీగా ఉంది. ఒకసారి చూడండి, ట్రైన్ చాలా ఖాళీగా కనిపిస్తుంది మనకు. మరి మేబీ ఏమైనా ముందు స్టేషన్లో ఎక్కుతారో లేదంటే తెలియదు నాకైతే. ఒక స్టేషన్ దగ్గరికి వచ్చాము. బుల్లెట్ ట్రైన్ చాలా ఖాళీగా ఉంది, చూడొచ్చు మీరు. పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు. షెంజన్కి వెళ్ళాక అక్కడ మళ్ళీ కలుద్దాము. అక్కడ ఈ షెంజన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ప్రజెంట్ అయితే ఇంకొక 10 minutes ఉంది మనకు రీచ్ అవ్వడానికి. ఆ 10 minutesలో రీచ్ అయిపోతాం. చాలా స్మూత్గా ఉంది, నాకు బాగా నచ్చింది. ట్రైన్ మాత్రం చాలా స్మూత్గా మూవ్ అవుతుంది. చాలా కంఫర్ట్గా కూడా ఉంది. బాగుంది, బుల్లెట్ ట్రైన్ చాలా బాగుంది. జర్నీ మాత్రం చాలా కంఫర్ట్గా అయింది. ఇప్పుడు ఇంకొక 2 minutesలో మనం షెంజన్లో దిగబోతున్నాము. జర్నీ చాలా కంఫర్ట్ ఉంది. అస్సలు ఎలాంటి టైర్డ్ అనిపించలేదు నాకైతే. చాలా బాగా అనిపించింది, బాగుంది. చూడొచ్చు, ఇప్పుడే మనం షెంజన్ నార్త్ రైల్వే స్టేషన్కి వచ్చాము. ప్రజెంట్ రీచ్ అయిపోయాము. ఇప్పుడే మనం షెంజన్కు రీచ్ అయిపోయాము. ట్రైన్ దిగాము. ఒకసారి చూడండి, ఇదే బుల్లెట్ ట్రైన్ మనం ఇంతసేపు వచ్చింది. ఒకసారి చూడండి, లొకేషన్ చూడండి ఎట్లుందో. బుల్లెట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇంతసేపు మనం ఈ ట్రైన్లోనే వచ్చినాం. ఒకసారి చూడండి, ఇది రైల్వే స్టేషన్ లాగా అయితే నాకు లేదు, ఎయిర్పోర్ట్ లాగానే అనిపిస్తుంది. ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ ఇలానే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. మేబీ చాలా బాగుంది. చూడండి, షెంజన్ రైల్వే స్టేషన్ లొకేషన్ చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు మళ్ళీ మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఈ రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి ఇప్పుడు. ఇక్కడ మొత్తం ఎలక్ట్రానిక్ మార్కెటే కదా. ఒకసారి చూడండి, ప్రతి ఒక్కటి చూపిస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా అంతే సేమ్. పవర్ బ్యాంక్, వాచెస్, సేమ్. ఏ షాప్లోకి పోయినా మెయిన్ ఏంటంటే సేమ్ మెటీరియల్ ఉంది ఇక్కడ. సేమ్ స్పెడ్స్, సేమ్ ఇవే మైక్స్, సేమ్ ఇన్ని ఇవే ఉన్నాయి. ఏ షాప్లో చూసినా అవే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇయర్ బడ్స్ కానీ సేమ్
ఇక్కడ మైక్స్ సేమ్ ఉన్నాయి ఇక్కడ అన్నీ. మొత్తం ఎలక్ట్రానిక్స్ ఏం లేవండి, మొత్తం సేమ్ ఇక్కడ. ఇక్కడ చూడండి సి టైప్ చార్జర్స్ ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ. మొత్తం షెంజన్ మొత్తం ఎలక్ట్రానిక్సే. చూడవచ్చు మీరు. మొత్తం ఇవే ఉన్నాయి ఇక్కడ సేమ్. ఇక్కడ బొమ్మలకు సంబంధించింది టాయ్స్ షాప్ ఒక్కటి కనిపించింది. అండ్ ఇక్కడ సేమ్ మళ్ళీ డ్రోన్ షాప్, ఇది సేమ్ డ్రోన్ షాప్ ఇది. ఇక్కడ మొబైల్ షాప్ సేమ్. ఇక్కడ కూడా ఇక్కడ బ్యాగ్స్ దొరుకుతాయి, ట్రిమ్మర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది మళ్ళీ డ్రోన్ షాపే. మన బ్రాండ్ ఇక్కడ ఉంది చూడండి ఒకసారి, DJI Osmo Pocket 3. ఇది నా కెమెరా. ఇక్కడ చూడండి ఇందులో డ్రోన్స్ కూడా ఉన్నాయి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూడవచ్చు మన చైనాలో DJI Osmo Pocket 3 ప్రైస్ చూసుకోవచ్చు. కాంబో అయితే 3799 ఉంది. అండ్ మన దగ్గర ఉన్న DJI Osmo Pocket 3 మాత్రం కాంబో 3099 ఉంది. డిఫరెన్స్ చూడొచ్చు. నార్మల్ అయితే సేమ్ ప్రైస్ ఉంది 2299. ఓకే, ఇదేమో 2999 ఉంది. DJI Osmo Pocket 3 ఒకసారి చూసుకోవచ్చు. ఇది Osmo Pocket 4, ఇది 3. అయితే ఇందులో DJI Osmo Pocket 3 అండ్ Pocket 4లో ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటంటే ఇక్కడ ఈ Pocket 4లోనేమో మనకు 107 GB ఇంక్లూడ్ అయి ఉందంట మెమొరీ కార్డు. మనకి ఈ Pocket 3లో ఉండదు, మనం మెమొరీ కార్డు వేసుకోవాలి. ఇక్కడైతే మెయిన్గా చూసుకునేది అయితే ఈ Pocket 4లో మనకు 107 GB ఇన్సైడ్ ఉన్నది. ఇది ఒక్కటి మేజర్ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు ఇందులో. ఓకే, థ్యాంక్ యూ. అన్నీ ఎలక్ట్రానిక్సే. అన్ని ఎలక్ట్రానిక్ షాప్సే. ఇక మనమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు. మొత్తము ఫ్లోర్కి డిఫరెన్స్ ఉంది ఇక్కడ. చూడండి మొత్తం ఎక్కడ చూసినా సేమ్ మెటీరియల్స్ సేమ్ ఉన్నవి. చార్జర్స్ సేమ్, ఇయర్ ఫోన్స్ మొత్తం ఇవే యాక్సరీసే ఉన్నాయి ఇక్కడ. మొత్తము ఏది చూసినా ఇదే ఉన్నవి ఇక్కడ. మొత్తం యాక్సెసరీస్ అంతా ఇవే ఉన్నవి. గ్లాసెస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్కడ చూసుకున్నా సేమ్ ఇదే ఉన్నవి. మొత్తం ఎలక్ట్రానిక్స్. ఇక్కడ చూడండి DJIకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని రకాలు ఉన్నాయి. మొత్తానికైతే ఎక్కడ పోయినా కూడా ఎలక్ట్రానిక్సే ఉన్నాయి. మొత్తం ఎలక్ట్రానిక్సే ఉంటాయి. మనం షెంజన్ వచ్చాం కాబట్టి స్పెషల్ ఏంది ఎలక్ట్రానిక్స్. సో ఇక్కడ ఎలక్ట్రానిక్సే ఎక్కువ దొరుకుతాయి. మనం ఎలక్ట్రానిక్స్ ఉండే ప్లేస్లోకి వచ్చాం కాబట్టి ఎలక్ట్రానిక్సే ఉంటాయి ఎక్కువ. చూడండి, కానీ ఇవన్నీ నాకు తెలిసి ప్రైసెస్ కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం అనిపించట్లేదు నాకైతే. ప్రైసెస్ కూడా స్లైట్లీ డిఫరెన్స్ ఉంది, మరీ ఎక్కువ కాదు. అలా వెళ్ళిపోయే ముందుకు మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చేస్తున్నాం అంతే. మేబీ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇంకో వేరే ఫ్లోర్కి కూడా వెళ్ళొచ్చు మనం.
ఇక్కడ చూసుకోవచ్చు మనం. మనం నెక్స్ట్ ఫ్లోర్కి వచ్చాం మళ్ళీ. ఇక్కడ కూడా ఒకసారి వ్యూ అంతా చూపిస్తా, ఒకసారి చూడండి చుట్టూ. మొత్తం ఎలక్ట్రానిక్సే. ఇవన్నీ అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. మా ఫ్రెండ్ డ్రోన్ అన్నా కెమెరా అన్నా కొంతా అన్నాడు. ఒకటే షాప్లో వెతుకుతాడు ఎక్కడన్నా కొందామని. డ్రోన్ అన్నా కెమెరా అన్నా చూడాలి మరి. ఇవన్నీ కెమెరాలకు సంబంధించిన షాప్స్ ఇవన్నీ. నికాన్ అండ్ కెనాన్ ఇవన్నీ కెమెరాకి సంబంధించిన స్టోర్స్. ఇవన్నీ 1 by 1 ఉన్నాయి ఇక్కడ. కెమెరాకి సంబంధించిన స్టోర్ ఇక్కడ మొత్తము. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు సోనీ ఉంది. సోనీ ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ, చూడొచ్చు మీరు. మొత్తం టోటల్ కెమెరాసే. ఇక్కడ చూడొచ్చు సోనీలో మనకు కెమెరాస్ అండ్ మోడల్స్. ఇక్కడ చూడండి సోనీలో ZV-E10-2 అంట ఇది కెమెరా. ఇక్కడ కూడా మొత్తం సోనీ బ్రాండ్స్. సోనీ చూసుకోవచ్చు ఎంత సోనీ బ్రాండ్స్ ఇక్కడ. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ ఈ కెమెరానైతే నాకు 16,700 యువాన్ ఉంది. మన కరెన్సీలో ఇంటూ 15 చేసుకుంటే సరిపోతుంది. ఇక మొత్తం కెమెరా సెక్షన్స్ ఇవన్నీ చూడొచ్చు. మొత్తం కెమెరా సెక్షన్లే. ప్రజెంట్ మనం ఇక్కడ ఒక చిన్న కెమెరా డబ్బా చూపిస్తాం మీకు. ఇది 80 యువాన్ అంట. దీన్ని ఆల్రెడీ నేను ఒకసారి ఫోటో తీసుకున్నాను, మీకు చూపిస్తా. ఇక్కడ నేను కూర్చున్నది ఇగో ఫోటో తీసుకున్నా. ఇట్లా ప్రింట్ వస్తుంది అన్నమాట దీంట్లో మనం ఫోటో తీసుకుంటే. ఇది నాకు బాగా నచ్చింది. చిన్నప్పుడు పిల్లలు ఆడుకోవడానికి మంచిగా అనిపిస్తుంది. సో క్లియర్గా చూడండి, నేను నా ఫోటో తీసుకున్నా ఇక్కడ కూర్చున్నది. బాగుంది. ఇది 80 యువాన్ చెప్తున్నాడు ఇతను. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మొత్తము DJI డ్రోన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మొత్తం డ్రోన్సే ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఈ మొత్తము డ్రోన్సే ఉన్నాయి ఇక్కడ, అన్ని డ్రోన్సే. ఒకసారి ఇది ప్లే చేద్దాం, సౌండ్ భలే వస్తుంది. ఇది బాగుంది. ఇది కూడా సౌండ్ వస్తుంది. టిన్ 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 బాగుంది ఇది కూడా సౌండ్. ఈ షాప్లో సెకండ్ హ్యాండ్ ఐఫోన్స్ అమ్ముతున్నారు మొత్తము. అంటే అన్ని సెకండ్ హ్యాండ్ ఐఫోన్లే ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు మీరు, ఒకసారి చూపిస్తా. ఇక్కడ మొత్తం సెకండ్ హ్యాండ్ ఐఫోన్స్ అని చెప్పాను కదా, వాటి మీద ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ మొబైల్సే, ఐఫోన్స్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం సెకండ్ హ్యాండ్ ఐఫోన్స్ ఇవన్నీ. ఇక్కడ రాసింది చూడండి, ఒరిజినల్ సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్. ఇక్కడ అన్నీ సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయి ఈ షాప్లో. ఈ షాపు మనకు ఇన్స్టా 360 చూసుకోవచ్చు. ఇందులో ఇన్స్టా 360 X5 ఇది. మనకు ప్రైస్ చూడొచ్చు 3498 కాంబోలో ఉంది. ఓన్లీ కెమెరా అయితేనేమో 2798లో ఉంది. కాంబో తీసుకుంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 52,000 పడుతుంది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కరెన్సీ ప్రైస్ ప్రకారం ఇది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు డ్రోన్లలో ఇదొక బ్రాండ్ కనిపిస్తుంది.
ఇక్కడ కూడా ఉంది. మనం అడిగాము. ఓకే, ఏమో చెప్తున్నది బ్రాండ్. దిస్ ఈజ్ అవర్ ఓన్ బ్రాండ్ అండ్ దేర్ పర్ఫార్మెన్స్ ఈజ్ సేమ్. ఓకే, అయితే మనకు DJI ఇలా ఓన్ బ్రాండ్ అంట, సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుందని ఏమో చెప్తున్నది. మీకు బ్రాండ్ చూపిస్తా, ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ డ్రోను. ఓకే, కంపేర్ చేసుకొని చూసుకొని అని చెప్తుంది ఇక్కడ. పర్లేదు, ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్. ఇక్కడ చిన్న చిన్న రోబోలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రైజెస్ అయితే సేమ్ ఉన్నాయని చెప్తున్నాయి. ఓకే, వీళ్ళు కూడా పర్లేదు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. ఇక్కడ ప్రైజెస్ చెప్పింది ఆమె. షాప్స్ అన్నీ తిరిగి 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 మొత్తం కాళ్ళు వస్తున్నాయి. కొద్దిసేపు ఇక్కడ కూర్చొని కూడా ఒకసారి షాప్స్ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ చూపిస్తా, చూడండి. ఎక్కడ చూసినా ఇవే షాప్స్, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు నాకు తెలిసి. అయితే ఏ షాప్స్ చూసినా గవే ఉన్నాయి, ఎన్ని షాపులు తిరిగినా కూడా. హాయ్ హాయ్. Hello. హాయ్, I am from India. What's your name? Oh, my name's Sissy. Sisi. Yeah. Okay, good name. Okay, what's your name? His name? Himuchan. Okay, good name. Looking nice. Thank you. మనం అయితే ఇక్కడ షెంజన్లో మొత్తము ఎక్స్ప్లోర్ చేశాము. మొత్తము అంటే ఐ మీన్ ఇక్కడ ఎలక్ట్రానిక్ షాప్స్ కానీ ఇక్కడ మిగతా షాప్స్ కూడా కొన్ని ఎక్స్ప్లోర్ చేశాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం కేఎఫ్సీలోకి వెళ్తున్నాము. ఏమైనా తిందామని చెప్పేసి ఒకసారి చూడొచ్చు. కేఎఫ్సీలోకి వెళ్ళాలి, ఆకలి బాగా అవుతున్నది. ఒకసారి కేఎఫ్సీలోకి వెళ్ళి ఏదైనా ఆర్డర్ చేద్దాము. ఇప్పుడు మనం ఇచ్చిన ఆర్డర్ వచ్చింది, ఒకసారి చూసుకోవచ్చు. ఇదే అది మనకు చికెన్, మనకు 39 యువాన్ పడింది మనకి ఇది ప్రైస్. చూడొచ్చు, ఇది టేస్ట్ చేసి ఒకసారి మీకు చెప్తా ఎట్లా ఉందనేది. మనం ఆర్డర్ చేసింది వచ్చింది కదా, ఒకసారి చూడండి. ఇది ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తా ఎలా ఉందనేది మీకు. ఇది చికెన్ వీగానే. సరే, బాగుంది, చాలా టేస్ట్గా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి నైట్ వ్యూ అనేది చూపిస్తా షెంజన్. ఒకసారి నైట్ వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ షాప్స్ అయితే తొందరనే క్లోజ్ అవుతున్నాయి మనకు. ఒకసారి చూడవచ్చు మీరు. ఇక్కడ యాపిల్ స్టోర్ ఉంది, లెనోవో, ఇక్కడ బ్రాండ్స్ కూడా ఉన్నవి. మొత్తానికి ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఇది అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది ఇక్కడ మొత్తము. ఇది షెంజన్లోని నైట్ వ్యూ, ఒకసారి చూసుకోవచ్చు. బిల్డింగ్స్ చూడొచ్చు షెంజన్లో. అసలు వ్యూ అయితే అసలు మామూలు లేదు. ఇక్కడ మబ్బులు అలా 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 వెళ్ళిపోతున్నాయి, చూడొచ్చు. పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇక్కడ చైనా నేషనల్ ఫ్లాగ్ చూడండి. ఇక్కడ చూడొచ్చు, ఈ స్ట్రీట్ మొత్తం ఇక్కడ ఫ్లాగ్స్ వరుస పెట్టి అక్కడ దాకా ఉన్నవి. ఒకసారి చూడొచ్చు. బాగుంది ఇక్కడ వ్యూ పాయింట్, అసలు ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు మనం బుల్లెట్ ట్రైన్ స్టేషన్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోతున్నాము. ఒకసారి చూడవచ్చు బయట సైడ్ అలా ఉందో. బయటికి రాగానే అందరూ ట్యాక్సీ అని అడుగుతున్నారు.
ఈ రోజు మాత్రం ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఇప్పుడు మనం క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. క్యాబ్ ఇంకా బుక్ చేయలేదు, క్యాబ్ బుక్ చేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం కార్ వచ్చింది. కార్ బుక్ చేసాం కదా, ఈ కార్లో మనం రిటర్న్ టు మన రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఈరోజు మాత్రం షెంజన్ సిటీ బాగా ఎక్స్ప్లోర్ చేసాము. రిటర్న్లో మనం క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడొచ్చు నైట్ వ్యూ కూడా ఒకసారి చూపిస్తారు. రిటర్న్లో కూడా మనం మార్నింగ్ వచ్చేటప్పుడు చూపించిన కదా ఎట్లుందో లొకేషను. ఇప్పుడు మొత్తం ఎంత 12 o'clock అవుతుంది అనుకుంటా. ఒకసారి నైట్ వ్యూ కూడా చూపిస్తా మీకు. మార్నింగ్ ఏమో మొత్తం చినుకులు పడ్డది. ఇప్పుడేమో ప్రజెంట్ అయితే మొత్తం లైట్స్తో నిండిపోయింది సిటీ. చూపిస్తా మీకు ఎట్లుందనేది. చూడొచ్చు వ్యూ మీరు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వ్యూ నైట్లో ఎంత బాగుందో ఒకసారి చూడొచ్చు. రోడ్లు కూడా చూసుకోవచ్చు మీరు, ఎంత బాగున్నాయో, చాలా నీట్గా ఉన్నాయి. మనకు మార్నింగ్ వచ్చేటప్పుడు కొంచెం క్లౌడ్స్ ఉండే, వీడియో ఫుటేజ్ అనేది కరెక్ట్గా నాకు అంటే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు వీడియో. ఇప్పుడు ఒకసారి చూడొచ్చు, చాలా బాగుంది. ఇప్పుడు వెళ్తూ మీకు ఒకసారి నైట్లో సిటీని కూడా చూపిస్తా ఎట్లున్నది అనేది. ఇది మొత్తం టన్నెల్ అనుకుంటా. ఇది అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోతున్నాం అనుకుంటా మేబీ. ఒకసారి చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. లైటింగ్ కూడా బాగుంది, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. రిటర్న్ బ్యాక్ టు రూమ్. ఈ మార్నింగ్ ఈ బ్రిడ్జ్ చూపించిన మీకు, ఒకసారి చూడొచ్చు ఇప్పుడు ఎలా ఉందో. ఇప్పుడు టోల్ దగ్గరకు వచ్చాము, చూడొచ్చు టోల్. ఓకే, టోల్ గేట్ ఓపెన్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. చూడొచ్చు మొత్తం నాకైతే కార్లే కనిపిస్తున్నాయి, ఒక్క బైక్ కూడా కనిపించలే. మరి అంటే ఈ రోడ్డు మీదకి అసలు బైకులు ఎలా ఉన్నాయో లేవో తెలియదు, మరి నాకైతే మొత్తం కార్లే కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. కార్లో ఇలా రైడ్ చేస్తుంటే కూడా చాలా బాగుంది. నైట్ టైం పీస్ఫుల్ వెదర్, చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంది, డిస్టర్బెన్స్ లేదు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. రోడ్లు కూడా చాలా స్మూత్గా ఉన్నాయి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, చాలా స్మూత్గా వెళ్తున్నాయి. రోడ్స్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రోడ్లను కూడా క్లీన్ చేస్తుంది అన్నమాట వాటర్తోని ట్యాంకర్. జస్ట్ ఇప్పుడే షాక్ అయినా నేను దాన్ని చూసి, సడన్గా వీడియో ఓపెన్ చేసిన. అదే నేను కూడా అనుకున్నా, రోడ్లు తడిసింటే యాక్చువల్గా వర్షం పడ్డదేమో అనుకున్నా, కానీ ఇక్కడ రోడ్డు తడవలేదు చూడండి, అక్కడ వరకే తడిసింది. మళ్ళీ వర్షం వస్తుందా ఏంటని డిసప్పాయింట్ అయినా నేనైతే. కానీ కాదు, రోడ్లని అది వాటర్తోని వాష్ చేస్తుంది. అసలు ఇది నేను అనుకోలేదు ఇట్లా వాష్ చేస్తుందని. రియల్గా రోడ్లని వాష్ చేస్తుంది వాటర్తోని. వావ్, అసలు మామూలు కాదు అసలు. ఇక్కడ లేదు చూడండి, ఇంకా ఇక్కడి వరకు రాలేదనుకుంటా క్లీనింగ్. అక్కడ వాటర్ ట్యాంకర్తోని క్లీన్ చేస్తుంది రోడ్లని. నేను వర్షం గిట్లా పడ్డదేమో అనుకున్నా నేను యాక్చువల్గా, కానీ వర్షం కాదు. హాయ్ ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడు ప్రజెంట్ మన హోటల్ దగ్గరికి వచ్చేసాము. మనం క్యాబ్ బుక్ చేసుకొని మనం హోటల్ దగ్గరికి వచ్చేసాము.
మొత్తము ఈరోజు మొత్తం షెంజన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. షెంజన్లోని ఎలక్ట్రానిక్ సిటీ ఎలా ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇలాంటి దాని మీద ఒకసారి షెంజన్ సిటీ మీకు చూపిస్తూ అండ్ అక్కడున్న ఎలక్ట్రానిక్స్ కూడా మీకు చూపించిన. అండ్ అక్కడ ఎలక్ట్రానిక్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. అంటే అన్నీ అని కాదు, కొన్నిటి మీద తక్కువ ప్రైస్ ఉన్నాయి, కొన్ని మాత్రం ఎక్కువనే ప్రైస్ ఉన్నాయి. అంటే స్లైట్లీ డిఫరెన్స్ ఉంది. మరీ అంత తక్కువ అంటే తక్కువ కాదు, యాక్చువల్గా కొంచెం పర్లేదు అనిపించింది. అండ్ షెంజన్ సిటీ కూడా మీకు చూపించిన. అండ్ మన వీడియో మొత్తం మీకు చూస్తే షెంజన్ సిటీ అంతా మీకు చూపిస్తాను. అందులో ప్రజెంట్ అయితే మన హోటల్ దగ్గరికి వచ్చేసాము. ఈరోజు మాత్రం మొత్తం ట్రిప్ అయిపోయింది. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్.